ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలపడంపై రాష్ట్ర శాసనసభ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీతో పాటు నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరులకు శాసనసభ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి శక్తినిస్తుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ చట్టంలో లేదు. లాస్ట్ డే ప్రధానమంత్రి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అనౌన్స్ చేయడం, అదే మాదిరిగా దాన్ని ప్లానింగ్ కమిషన్ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. స్పెషల్ స్టేటస్ కోసం ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. ది 14th ఫైనాన్స్ కమిషన్ డిడ్ నాట్ మేక్ ఎనీ డిస్టింక్షన్ బిట్వీన్ స్పెషల్ కేటగిరీ అండ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్. The Government of India, while assuring to extend all benefits that would accrue to the state under special category status through special assistance measure, took the stand that, following the recommendations of the 14th Finance Commission, the class of special category states ceased to exist. However, the central government has agreed to give a special assistance measure for Government of Andhra Pradesh for 5 years, which would make up for the additional central share the state might have received during these years, that is 15-16 to 19-20, as envisaged in the then Prime Minister's statement dated 20/2/2014. This will be in the form of central government funding for externally aided projects for the state of Andhra Pradesh and dispersed during these years. ఇది కేంద్ర మంత్రి ఇచ్చిన హామీ అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ ని ఈరోజు ఒక నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం చట్టబద్ధత కల్పిస్తూ మనకిచ్చినటువంటి ఆర్డర్స్ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి, భావి తరాలకు ఉపయోగపడుతుంది. మన రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక సహాయానికి చట్టబద్ధత కల్పిస్తూ మరియు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 100% నిధులు సమకూరుస్తూ నిన్న సాయంత్రం కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం పట్ల శాసనసభ హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోడీకి మనఃపూర్వక కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తుంది. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ చూపిన చొరవకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు సమకూర్చే నిర్ణయానికి దోహదపడిన కేంద్ర జల వనరుల శాఖ మంత్రి శ్రీ ఉమాభారతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. రాష్ట్ర అవసరాలను, రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక సహాయానికి మంత్రిమండలి ఆమోదం పొందడంలో శ్రీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పోషించిన పాత్రకు రాష్ట్ర శాసనసభ ధన్యవాదాలు తెలియజేస్తుంది. రాష్ట్ర అవసరాలని ఈ నిర్ణయాలు కేంద్ర మంత్రిమండలి తీసుకోవడానికి విశేష కృషి చేసిన మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు పూసపాటి అశోక్ గజపతిరాజు, శ్రీమతి నిర్మలా సీతారామన్, శ్రీ వైఎస్ చౌదరులకు రాష్ట్ర శాసనసభ అభినందనలు తెలియజేస్తుంది. అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన దుష్పరిణామాల పర్యవసానంగా ఎదురయ్యే సమస్యలు అధిగమించడానికి కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం మనకు శక్తినిస్తుంది. అయినప్పటికీ ఈ క్లిష్ట పరిస్థితిలో కేంద్ర సహకారంతో, మన ప్రజల కష్టంతో మనం నిర్దేశించుకున్న ఆశయాలు నెరవేర్చుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాలి. ఈ లక్ష్యానికి మనం పునరంకితం కావాలని శాసనసభ తీర్మానిస్తున్నది. Now the resolution is moved by the CM is before the House. Those who are for the resolution, please say aye. Those who are against the resolution, please say no. Ayes have it, ayes have it. Resolution is adopted. Now the House is adjourned to meet on 20th March at 9 a.m.